హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇవాళ కాకరకాయతో ఏమాత్రం చేదు లేకుండా మంచి టేస్టీగా తిన్న కొద్దీ తినాలనిపించేలా ఉండే కాకరకాయ ఉల్లికారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. కాకరకాయని అస్సలు ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా ఉల్లికారం కాంబినేషన్తో చేసి పెట్టారంటే అద్దిరిపోతుంది. ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా అన్నం మొత్తం కూరతోనే తినేస్తారు. అంత బాగుంటుంది ఈ రెసిపీ. ఇలా తయారు చేసి పెట్టుకున్న కాకరకాయ ఉల్లికారం రెసిపీ ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే 2-3 రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా కంపల్సరీగా చివరి వరకు చూడండి. ఈ కాకరకాయ ఉల్లికారం తయారు చేయడానికి నేనైతే 1/2 కిలో కాకరకాయలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి ముచ్చికలు మాత్రమే కట్ చేసి గణుపులేమీ తీయకుండా ఇలా రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ ముక్కలు లావుగా ఉండకూడదు, అలా అని మరీ సన్నగా కూడా ఉండకూడదు. స్క్రీన్ మీద చూపిస్తున్న సైజులో కట్ చేసుకున్నారంటే కర్రీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్లోకి సరిపడినంత ఉప్పు, చిటికెడంత పసుపు, అలాగే పెద్ద ఉసిరికాయంత సైజు చింతపండుతో తీసి పెట్టుకున్న చింతపండు నీళ్ళని ఈ కాకరకాయ ముక్కలన్నీ మునిగే వరకు పోసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో ముక్కలన్నీ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కాకరకాయ ముక్కలు ఏమాత్రం పచ్చి ఉండకూడదు, అలానే మెత్తగా చిదిరిపోకూడదు. మనం చేత్తో పట్టుకొని ముక్కను ప్రెస్ చేసినప్పుడు జస్ట్ బ్రేక్ అయ్యాయనుకోండి, చక్కగా ఉడికిపోయినట్లు అర్థం. అలాగే చిదిరిపోకుండా కూడా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవన్నీ చక్కగా ఉడికాక వీటిల్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా స్ట్రైన్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఖచ్చితంగా చక్కగా ఉడికిన తర్వాతే వాటర్ని స్ట్రైన్ చేసేసుకోవాలి. అప్పుడే మనకి చేదంతా పూర్తిగా పోతుంది. ఇప్పుడు వీటిని కాస్త చల్లారిన తర్వాత ఇంకా ఎక్సెస్గా ఏమన్నా వాటర్ ఉంటే వాటిని ప్రెస్ చేసేసుకున్నాం అనుకోండి, చక్కగా వాటర్ అంతా పోయి ముక్కలన్నీ డ్రైగా వచ్చేస్తాయి. ఇలా డ్రైగా వచ్చిన కాకరకాయ ముక్కల్ని పూర్తిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా అని ఎక్కువగా ఆయిల్ పోసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 7-8 స్పూన్లు ఆయిల్ వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కలన్నీ ఒకేసారి వేసుకున్నామంటే మనం తీసుకున్న ఆయిల్ క్వాంటిటీ సరిపోదు. కాబట్టి నేను ఈ కాకరకాయ ముక్కల్ని 2 ట్రిప్పులుగా వేయించుకుంటున్నాను. ఇవన్నీ ఇలా కలర్ చేంజ్ అయినాక వీటిల్లో నుంచి ఆయిల్ తీసేసి ముక్కల్ని మాత్రమే సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అలాగే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మిగతా ముక్కల్ని కూడా వేసేసి అవి కూడా ఇలాగే చక్కగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కలు ఫ్రై అయ్యేలోగా మనం దీంట్లోకి ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. 1/2 కిలో కాకరకాయ ముక్కలకి సరిపడా ఉల్లికారం కోసం మనం తీసుకున్న కాకరకాయ ముక్కల క్వాంటిటీలో సగానికి పైగా ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ ఉప్పుని కేవలం ఉల్లికారానికి సరిపడా మాత్రమే వేసుకుంటున్నానండి. దాంతోపాటు 1.5 టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసుకొని ఉల్లికారాన్ని సిద్ధం చేసుకోవాలి. నేను 1/2 కిలో కాకరకాయ ముక్కలు తీసుకున్నాను కాబట్టి 300 గ్రామ్స్ వరకు ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇంకొక టేబుల్ స్పూను లేదా 2 టేబుల్ స్పూన్స్ అవసరమైతే ఆయిల్ కూడా వేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని కూడా వేసేసి పచ్చంతా పొయ్యి ఈ ఉల్లికారం ముద్ద దగ్గరగా అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దీన్ని మాత్రం ఖచ్చితంగా సిమ్ టు మీడియంలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేదంటే అడుగు పట్టేసి కలర్ చేంజ్ అయిపోతుంది. కాబట్టి సిమ్ టు మీడియంలోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ దీంట్లోని పచ్చంతా పొయ్యి పూర్తిగా కడాయి నుంచి వేరు పడుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా ఈ ఉల్లికారం మిశ్రమంలోకి వేసేసి మరొక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే ఈ వేడి ఉల్లికారం ముద్దంతా కాకరకాయ ముక్కలకి పట్టి మంచి టేస్టీగా తయారవుతుంది రెసిపీ. ఈ కాకరకాయల్ని మనం ఉడికించి తర్వాత కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం కాబట్టి దీంట్లో ఖచ్చితంగా చేదు మొత్తం పోతుంది. ఇప్పుడు అదనంగా ఉల్లికారం వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవడం వల్ల మంచి టేస్టీగా కమ్మగా ఉండే కాకరకాయ ఉల్లికారం తయారైపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేశారంటే లైఫ్లో మర్చిపోలేనంత కమ్మటి రుచిని ఆస్వాదిస్తారు. కాబట్టి తప్పకుండా ఈసారి కాకరకాయతో ఇలా ఉల్లికారం కాంబినేషన్తో కర్రీ చేసి చూడండి. రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఛానల్కి హైప్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.